Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from Psalms 94 verse 19. ఈ దినము మన ధ్యానం కొరకై తీసుకున్నటువంటి వచనము కీర్తన గ్రంథం 94 అధ్యాయం 19వ వచనము. Thy comforts delight my soul. నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది. This verse speaks to the reality of experiencing deep anxiety and stress. ఈ యొక్క వచనము ఎంతో వాస్తవికంగా అనుభవిస్తూ ఉన్నటువంటి లోతైన ఆ యొక్క ఇబ్బంది, ఆ తర్వాత ఒత్తిడిని గురించి మాట్లాడుతూ ఉంది. The psalmist openly admits to having moments where worry was overwhelming. ఈ యొక్క కీర్తనకారుడు తన యొక్క జీవితంలో చూస్తే ఎంతో హెచ్చైనటువంటి విచారంలో ఉన్నట్లుగా ఆయన చెప్తా ఉన్నాడు. But it was God's comfort that brought relief and even joy. అయితే దేవుని యొక్క ఆదరణ అదెంతో గొప్ప నెమ్మదిని, సంతోషాన్ని కలగజేసింది. So the word consolation here, ఇక్కడ ఉన్నటువంటి మాట ఆదరణ అనేటువంటి మాట, it refers to God's way of providing peace and encouragement. అది దేవుడిచ్చేటువంటి ఆ యొక్క సమాధానము, ప్రోత్సాహానికి గుర్తుగా ఉంది. And also reassurance in the midst of troubled circumstances. తిరిగి ఎంతో కలవర పెట్టేటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో దేవుని యొక్క మరలా ఎంతో నిశ్చయపరిచేటువంటి ఆ యొక్క నెమ్మది. This verse beautifully captures the idea that God's presence can transform our deepest fears into a sense of calm. ఈ యొక్క వచనం ఏం తెలియజేస్తా ఉందంటే మన యొక్క జీవితాల్లో ఎంతో లోతైనటువంటి ఆ యొక్క నెమ్మది లేనటువంటి స్థితి, అది దేవుడు మాత్రమే ఎంతో నెమ్మదిని కలగచేయగలడు. God's presence can transform deepest fears into sense of calm. దేవుని యొక్క సన్నిధి మాత్రమే ఆ యొక్క లోతైనటువంటి ఆ యొక్క భయాలను ఎంతో నెమ్మదికరమైనటువంటి పరిస్థితిలోనికి తీసుకొని రాగలదు. Oh, the presence of God can turn anxiety into joy. దేవుని యొక్క సన్నిధి అది ఎంతో ఆందోళనను చూస్తే అది ఎంతో నెమ్మదికి తీసుకొని వస్తుంది. It reminds us that God's comfort is powerful enough to lift our spirits. మన యొక్క ఆత్మలను లేవనెత్తడానికి దేవుని యొక్క శక్తి, అదే దేవుని యొక్క ఆదరణ ఎంత గొప్ప శక్తివంతమైంది. Yeah, and whatever heavy state you are, or whatever the burdens you are carrying, నువ్వు ఎటువంటి భారాలను మోసుకుంటున్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నువ్వు, so he will lift our spirits. ఆయన మన ఆత్మలను లేవనెత్తివాడు. If God is with me means his presence will change the whole situation. దేవుడు నాతో ఉన్నాడంటే ఆయన సన్నిధి ప్రతి పరిస్థితిని అది మార్చివేస్తుంది. So this psalm was written during a time when God's people were facing oppression and hardship. ఈ యొక్క కీర్తన ఎటువంటి సమయంలో రాయబడిందంటే దేవుని యొక్క ప్రజలు ఎంతో అనగదొక్కబడినటువంటి స్థితిలో, ఎంతో హింసించబడుతున్నటువంటి స్థితిలో ఈ మాటలు రాయబడ్డాయి. Probably unjust rulers or enemies are there. బహుశా ఆ సమయంలో ఎంతో అన్యాయం చేసేటువంటి ఆ యొక్క నాయకులు, తర్వాత ఎంతో శత్రువులు ఉన్నటువంటి పరిస్థితి అది. So the psalmist likely speaking on behalf of those who are suffering. ఈ యొక్క కీర్తనకారుడు శ్రమ పడుతున్నటువంటి వారి పక్షాన ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. It is reflecting on the intense stress and worry that come with a feeling surrounded by trouble. వారి చుట్టూ కూడా ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వారు పొందుతున్నటువంటి ఎంతో తీవ్రమైనటువంటి ఒత్తిడి, ఆ తీవ్రమైనటువంటి విచారాన్ని బట్టి పలుకుతున్నటువంటి మాటలు. Ancient Israel, ఇశ్రాయేల్, ఒక ప్రాచీన ఇశ్రాయేల్లో the people often faced circumstances that were beyond their control. ప్రజలు తరచుగా వారి యొక్క ఆధీనానికి మించినటువంటి పరిస్థితులను వారు ఎదుర్కొనేటువంటి వారు. Sometimes the foreign invaders, కొన్నిసార్లు ఆ యొక్క అన్య రాజులు వచ్చి దాడి చేయటము, sometimes internal strife and fighting between those tribes, కొన్నిసార్లు అంతరంగంలోనే పోట్లాటలు, ఆ పోట్లాటల మధ్యలో ఇరుక్కుపోవటము, and sometimes social injustice. కొన్ని సందర్భాల్లో సామాజిక అన్యాయము. So severe stress they were subjected to. ఆ రీతిగా ఎంతో తీవ్రమైనటువంటి ఒత్తిడి గుండా వారు వెళ్తూ వచ్చారు. So this verse serves as a testimony Yep. that despite the challenges they faced, God's comfort was always available to renew their strength. అయితే ఈ యొక్క వచనము చూస్తే వారి యొక్క జీవితాల్లో ఎంతో క్లిష్టమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళినా కూడా వారి జీవితంలో దేవుని యొక్క ఆదరణ వారి యొక్క ఒత్తిడి, ఆ యొక్క విచారణ తొలగించేదిగా So ఉండింది. this verse highlights God's role as a comforter to his people. ఈ యొక్క వచనము దేవుడు తన ప్రజల పక్షాన ఆదరించేటువంటి వాడుగా ఆయన ఉన్నాడని It తెలియజేస్తుంది. shows that God is not distant or indifferent to our struggles. అయితే దేవుడు మన యొక్క శ్రమల పక్షాన ఆయన దూరంగా ఉండేటువంటి వాడని, తర్వాత ఆయన ఏదో తెలియనటువంటి వాడుగా ఉండేవాడు కాదని తెలియజేస్తుంది. Instead, he is actively involved in bringing peace to the troubled hearts. అయితే ఎంతో కలవరంతో ఉన్నటువంటి హృదయాలకు ఆయన ఎంతో నెమ్మదిని తీసుకొని రాగోరుతా ఉన్నాడు. So this verse underscores the truth that God's comfort is not just about removing the source of anxiety. ఈ యొక్క దేవుని యొక్క ఆదరణ అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆందోళనను తొలగించడం మాత్రమే కాకుండా But it will provide an inner joy that transcends the circumstances. అది అంతరంగంలో సమాధానాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుంది. తద్వారా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను అధిగమించినట్లుగా And it reassures believers
that God's comfort is available in real time. అది విశ్వాసులకు ఎంతో గొప్ప నిశ్చితనిస్తా ఉంది ఏంటంటే ప్రస్తుతము కూడా దేవుని యొక్క ఆదరణ అది అందుబాటులో ఉందని Whenever తెలియజేస్తా ఉంది. anxiety threatens to overwhelm us, His comfort is available. ఎప్పుడైనా ఈ యొక్క ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు ఆయన యొక్క ఆదరణ మనకు ఆదరించడానికి సిద్ధంగా Yeah, ఉంది. this verse challenges us to turn to God as our first source of comfort. ఈ యొక్క వచనము దేవుడే మన ఆదరించడానికి మొదట మూలమై ఉన్నాడని ఆయన వైపే తిరగాలని ఇది వచనం ప్రోత్సహిస్తా We ఉంది. need not try other things or fix, to fix everything on its own. మనము ప్రతి సంగతి కూడా దానంతటా అదే బాగవ్వాలని వేరే సంగతుల వైపు తిరగాల్సిన అవసరం లేదు. Look unto God. దేవుని వైపు చూడు. See, the language of this verse, ఈ వచనం ఉన్నటువంటి భాషను మనం గమనిస్తే it uses contrast to emphasize the transformation that is just now we were seeing anxiety to joy. మనం ఇదివరకు చూస్తూ వచ్చినట్లుగా రెండు వ్యతిరేక్తమైనటువంటి పదాలు ఇక్కడ కనబడతా ఉన్నాయి. అక్కడ విచారం అంటే ఆందోళనకరమైనటువంటి పరిస్థితి నుండి సంతోషకరమైనటువంటి పరిస్థితి. Some of the phrases are written here. కొన్ని మాటలు ఇక్కడ రాయబడ్డాయి. When anxiety was great. అక్కడ చూస్తే విచారములు హెచ్చగా, That is highlights the intensity of the psalmist's distress. అక్కడ చూస్తే ఆ యొక్క కీర్తనకారుని యొక్క ఇబ్బంది యొక్క ఆ తీవ్రతను తెలియజేస్తా ఉంది. Another phrase later written. ఆ తర్వాత రాయబడినటువంటి ఇంకో మాట, Your consolation brought me joy. నీ ఆదరణ నాకు సంతోషము Oh, it కలిగించింది. is a dramatic shift in emotion. అది చూస్తే అది ఎంతో గొప్ప ఉద్రేకపరమైనటువంటి మార్పు అది. Yeah, from sorrow, great sorrow, anxiety to joy. గొప్ప విచారము నుండి ఆ దుఃఖము నుండి గొప్ప ఆదరణ సంతోషము. So this literary technique emphasizes the depth of God's comfort. ఈ యొక్క వచనము చూస్తే దేవుని యొక్క గొప్ప ఆదరణ గురించి తెలియజేస్తా ఉంది. It is not just taking away the anxiety అదేదో కేవలం ఆ విచారాన్ని తొలగించడం మాత్రమే కాదు, and leaving you in a neutral state. అంటే ఏదో ఆ తటస్థ స్థితిలో నేను ఉంచటం కాదు. No anxiety, no joy, not like that. ఎటువంటి సంతోషం లేదు, ఎటువంటి విచారం లేదు అన్నటువంటిది more కాదు. than that. ఇది అంతకు మించి God removes anxiety. దేవుడు ఆ విచారాన్ని He తొలగిస్తాడు. will not keep you in a neutral state, but He will bless you with joy. అయితే దేవుడు నిన్న తటస్థ స్థితిలో ఆయన ఉంచడు గాని నిన్ను సంతోషంతో ఆయన దీవిస్తాడు. That speaks of God's active role in our life. అది దేవుడు మన జీవితాల్లో చేసేటువంటి ఆయన చురుకైన పాత్రను తెలియజేస్తా ఉంది. This focuses an idea on the true comfort and peace that come from God. దేవుని నుండి వచ్చేటువంటి నిజమైనటువంటి ఆదరణ సంతోషాన్ని తెలియజేస్తా ఉంది. Oh, similar references can be seen in the Bible. ఇదే రకమైనటువంటి వచనాలు బైబిల్లో మనం చూడొచ్చు. You can read later Philippians 4th chapter verses 6 and 7. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు మీరు చదవచ్చు. Isaiah 26:3. యెషయా గ్రంథం 26:3లో 2 Corinthians 1st chapter verses 3 and 4 etc. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూడొచ్చు. So for you and me, నీకు నాకు Psalm 94:19 is a reminder that it is normal to experience anxiety. ఈ యొక్క 94వ కీర్తన 19వ వచనం చూస్తే ఈ విచారాలు ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో అనుభవించడం అనేటువంటి అది సర్వసాధారణమే. As human beings we will be having, మానవులుగా మనం కలిగి ఉంటాం. as children of God we will be having more cares and more anxiety. దేవుని యొక్క పిల్లలముగా ఇంకా అధికమైనటువంటి చింతలు, అధికమైనటువంటి విచారాలు మనం కలిగి ఉంటాం. The beauty is we need not have to face them alone. అయితే రమ్యమైనటువంటి సంగతి ఏంటంటే మనము అట్టి సంగతులను ఒంటరిగా ఎదుర్కోవాల్సిన పని లేదు. God's comfort is always available to us. దేవుని యొక్క ఆదరణ ఎల్లప్పుడూ కూడా మాకు అందుబాటులో ఉంది. Sometimes our worries feel overwhelming. కొన్ని సందర్భాల్లో మన యొక్క విచారాలు అవి హెచ్చుగా ఉంటాయి. So this verse encourages believers to turn to God when they are anxious. ఈ యొక్క వచనము ప్రజలు విశ్వాసులైనటువంటి వారు ఆందోళనలో ఉన్నప్పుడు వారు దేవుని వైపు తిరగాలని వచనం ప్రోత్సహిస్తా They have ఉంది. to trust that He will provide the peace and joy needed to endure the difficult times. ఆ యొక్క క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవటానికి ఆ యొక్క సమాధానము సంతోషాన్ని ప్రభు ఇచ్చేటువంటి వాడని తెలియజేస్తా ఉంది. Today when we see the world, ఈ దినాన లోకాన్ని the చూసినప్పుడు world is full of uncertainty. ఈ లోకమంతా కూడా అనిశ్చితతో ఉంది. In the world filled with uncertainty, this verse reassures us that God's comfort is not fleeting feeling but a deep and lasting source of joy. ఈ యొక్క అనిశ్చితతో ఉన్నటువంటి యొక్క లోకంలో చూస్తే దేవుని యొక్క ఆదరణ అనేటువంటిది అదేదో తాత్కాలికమైనది కాదు కానీ అది నిరంతరము ఎల్లప్పుడు కూడా ఉండేటువంటి ఆదరణ కాదు ఉంది. It is a lasting joy. అదెంతో ఎంతో దీర్ఘకాలం ఉండేటువంటి సంతోషం. So this challenges us to lean into God's presence when life feels overwhelming. ఈ యొక్క జీవితంలో ఎంతో విచారంలో హెచ్చుగా ఉన్నప్పుడు దేవుడే ఆయన మనల్ని ఆదరించేటువంటి వాడు. And you have to lean
to God's presence. దేవుని యొక్క సన్నిధి పక్షాన నువ్వు ఆనుకొని ఉండాలి. This verse reflects God's deep love and care for his people. ఈ యొక్క వచనము దేవుడు తన ప్రజల పక్షాన తాను కలిగినటువంటి లోతైన ప్రేమ ఆప్యాయతను తెలియజేస్తా So ఉంది. God's response to our anxiety is not one of frustration or impatience. దేవుడు మన యొక్క విచారాల పక్షాన తన స్పందన అనేటువంటిది అది ఏదో ఉద్రేకపరమైనటువంటిది కాదు. See, when you are anxious, నువ్వు విచారంగా ఆందోళనలో ఉన్నప్పుడు God will not become impatient. దేవుడు ఆయన అసహనశీలిగా ఆయన ఉండడు. Always you are telling anxieties. నువ్వు ఎల్లప్పుడూ విచారాల్లో ఆందోళన అంటున్నావు. Oh, what is this? ఇదేంటి? He never says like. ఆయన ఎన్నడూ అలాగన్నాడు. Rather, he offers comfort and peace any number of times. అయితే కానీ ఆయన సంతోషము ఆ యొక్క సమాధానము ఆదరణ ఎన్నిసార్లైనా అనుగ్రహిస్తూ So the ఉంటాడు. fact that God's consolation can bring joy even in the midst of anxiety, దేవుని యొక్క ఆదరణ అది ఎంతో క్లిష్టమైనటువంటి శ్రమ కాలంలో కూడా నెమ్మది సంతోషాన్ని ఇస్తుందంటే, and it shows that his love is both gentle and also powerful. ఆయన యొక్క ప్రేమ అదెంతో మృదువైనటువంటిది, తిరిగి అదెంతో శక్తివంతమైనటువంటి ప్రేమ. God desires not just to take away our stress, దేవుడు మన యొక్క ఒత్తిడిని తీసివేసేదే మాత్రమే కాకుండా to replace it with a joy that comes from knowing we are secure in his care. మనము ఆయన యొక్క భద్రతలో ఆయన యొక్క జాగ్రత్తలు చూస్తే ఎంతో సురక్షితంగా ఉన్నామని తెలియజేస్తా ఉంది. And that gives us great joy. అది గొప్ప సంతోషాన్ని మనకిస్తుంది. So this verse reassures us that God's love is not distant. ఈ యొక్క వచనం ఏం తెలియజేస్తా ఉందంటే దేవుని యొక్క ప్రేమ అది మన నుండి దూరంగా ఉండేది కాదు. So this is not a theoretical love. ఇది ఏదో మాటల మూట కాదు. It is a practical and comforting presence in our daily life. ఇది క్రియాశీలకమైనటువంటిది, తిరిగి మన యొక్క అనుదిన జీవితంలో ఉండేటువంటి ప్రేమగా ఉంది. So Jesus Christ is the ultimate source of comfort for those who are anxious and burdened. ఎవరైతే విచారాలతోనూ తర్వాత ఆందోళనతోనూ భారాలతో ఉన్నటువంటి వారికి యేసుక్రీస్తు వారే ఆదరించువాడు. Throughout this ministry, ఆయన పరిచర్య అంతటిలో కూడా Jesus invited people to come to him for rest and peace. యేసుక్రీస్తు వారు ప్రజలను తన యొద్దకు విశ్రాంతి నెమ్మదిని పొందడానికి వారిని ఆహ్వానించాడు. Matthew 11th chapter 28 to 30 we read. మత్తయి సువార్త 11:28 నుండి 31 వరకు మనం చదువుకుంటాం. Jesus Christ understands human struggles and anxieties యేసుక్రీస్తు వారు మానవుల యొక్క శ్రమలు, వారి యొక్క ఆందోళనలు ఆయన అర్థం చేసుకుంటాడు. because he experienced them firsthand. ఎందుకంటే మునుపుగా ఆయన వాటిని అనుభవించాడు. He himself experienced them in his life as a human being. ఆయన మానవుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు వాటిని ఆయన అనుభవించాడు. In John 14:27, యోహాను సువార్త 14:27లో he promised to leave his followers with peace that the world cannot give. లోకం ఇవ్వనటువంటి ఆ యొక్క శాంతిని తన ప్రజలకైనా వాగ్దానం చేస్తూ Through వచ్చాడు. his death and resurrection, తన యొక్క మరణ పునరుత్థానం ద్వారా Jesus secured a relationship with God that is marked by comfort, hope and joy. యేసుక్రీస్తు వారు దేవునితో కూడా ఆయన సహవాసాన్ని కలిగించుతూ వచ్చినాడు. అదెంతో గొప్ప నెమ్మది, సంతోషం, సమాధానం కలిగించేది. In Christ we find peace that is not dependent on circumstances. క్రీస్తునందు మనం కలిగినటువంటి ఆ యొక్క సమాధానము ఎటువంటి పరిస్థితులపై అది ఆధారపడి ఉండదు. The peace of God is rooted in God's unchanging love. దేవుని యొక్క సమాధానం చూస్తే దేవుని యొక్క మారనటువంటి ప్రేమ యందు నాటబడి ఉంది. That's why every day in and day out we can enjoy that peace and joy. అందుకొరకే మన యొక్క అనుదిన జీవితంలో ఆ గొప్ప సంతోషం, ఆ సమాధానాన్ని మనం ఆనందించవచ్చు. Anxieties will be there, ఆందోళనలు ఉంటాయి, fears will be there, భయాలు ఉంటాయి, but our lives are in the hands of God. అయితే మన జీవితాలు దేవుని యొక్క హస్తాల్లో ఉన్నాయి. He is offering comfort. ఆయన ఆదరణిస్తున్నాడు. He not only removes the anxiety, but in that place he is giving us joy. ఆయన ఆందోళన తొలగించడం మాత్రమే కాకుండా ఆ స్థలములో ఆయన సంతోషాన్ని ఇస్తున్నాడు. It is only possible when Jesus Christ becomes your savior. అది కేవలము యేసుప్రభువు వారిని రక్షకునిగా అయినప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. Receive him as your savior. అందుకొరకే ఆయనని సొంత రక్షకునిగా Then అంగీకరించు. you can have eternal security. అప్పుడు నీకు నిత్యమైన భద్రత ఉంటుంది. May God help us to enjoy these things in our life. మన జీవితాల్లో ఈ సంగతులు ఆనందించినట్లు ప్రభు మనకు సహాయపడును గాక. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. Loving heavenly Father, ప్రేమగల పలుకుని మా తండ్రి, as human beings we will go through so many anxieties and fears. తని మానవులముగా మా యొక్క జీవితంలో అనేకమైనటువంటి విచారాలు, ఆందోళనలు గుండా But వెళ్తుంటాం. when you are our savior, ప్రభు నువ్వు మా రక్షకుడు అయినప్పుడు, when you are our Lord, నువ్వు మా ప్రభువు అయినప్పుడు, when our lives are in the care of thy loving hands, మా యొక్క జీవితాలని ప్రేమల నుండి హస్తం యొక్క జాగ్రత్తలో ఉన్నప్పుడు we need not worry. ప్రభా మేము దీని గురించి Thou బాధపడాల్సింది not లేదు. only takest away the worry,
but O Lord, thou will fill that gap with joy. ప్రభా నువ్వు ఆ యొక్క విచారాన్ని తొలగించడం మాత్రమే కాకుండా ఆ స్థలమును నువ్వు సంతోషంతో నింపేటువంటి వాడుగా ఉన్నావు. We can get rid of the unwanted thing and we can be filled with the unexpected thing. తండ్రి మేము అనవసరమైనటువంటి సంగతుల నుండి విడుదల పొంది ఊహించినటువంటి సంగతుల చేత మేము నింపబడతాం. And also, O Lord, we can walk in the spiritual way. తిరిగి ప్రభా మేము ఆత్మీయమైనటువంటి ఆ యొక్క మార్గంలో నడుచుకోగలుగుతాం. God, speak to us. ప్రభా మాతో మాట్లాడుతురండి. You are such a loving God. ప్రభా నువ్వు ఎంతో ప్రేమ కలిగినటువంటి Thou art దేవుడు. a God who turns my sorrow into joy. ప్రభా నీవే నా యొక్క దుఃఖమును సంతోషానిగా మార్చే దేవుడు. Guide us throughout this day. ప్రభా ఈ దినమంతటి కొరకు మీరు మమ్మల్ని In Jesus' నడిపించండి. precious name we pray. యేసు ప్రభా అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.